జనరల్‌గా ఇలాంటి సినిమాలు అంటే మీరు 100,00,00,000 రీసెంట్‌గా చూసేశారు. సో, ఏ సినిమాకైనా కమర్షియల్ సినిమాలు వేరు, అవార్డ్ సినిమాలు వేరు. అవార్డ్ సినిమాలని కమర్షియల్‌గా పోల్చడం, కమర్షియల్ సినిమా అవార్డ్‌గా పోల్చడం. కానీ కొన్ని సినిమాలు మాత్రం అటు కమర్షియల్ ప్లస్ అవార్డ్ 2 తెచ్చిపెడతాయి. ఈ సినిమా చూసినప్పుడు ఇందాక డిస్కషన్ 100,00,00,000 మినిమమ్ చేస్తదని అనుకున్నారు కదా! ఇంద సుకుమార్ గారు 100,00,00,000 చేసినా చాలు అనుకున్నారు కదా! సో, ఈ సినిమా చూసిన తర్వాత కమర్షియల్‌గా ఈ సినిమా ఎంత రీచ్ అవుతుందనేది ఒక ప్రొడ్యూసర్‌గా మీరేం చెప్తారు? కమర్షియల్ సక్సెస్ అనేది నిజంగా రేర్‌గా జరుగుతూ ఉంటాయి. ఇటువంటి సినిమా అవార్డులు రావడం వేరు, అప్లాజ్ వేరు. కమర్షియల్ సక్సెస్ వేరు. థియేటర్‌కి వెళ్ళడం అంటే చాలా రిస్కు. కానీ దాని గురించి మీరు నిర్మాతగా ఏం చెప్తారు? అసలు మేము ఈ సినిమా లో పార్ట్ అయ్యి చేసిన దానికి ఇవాళ ఇచ్చిన సాటిస్ఫాక్షన్‌తో అసలు మేము అచీవ్డ్ అండి ఎవ్రీథింగ్. అంతేగాని దీని నంబర్‌లు ఎంత చేస్తది అసలు అలాంటి కైండ్ ఆఫ్ సినిమా కాదండి. ఇదేంటంటే చాలామంది హార్ట్స్‌కి రీచ్ అవుద్ది. పెర్ఫార్మన్స్‌లు బాగున్నాయి అనిపిస్తది. డైరెక్షను, డైలాగులు మంచి ఇది చిన్న కమర్షియల్ ఫీల్‌తో మీకు ఒక మెసేజ్ ఉన్నట్టు అనిపిస్తది. అరే! ఇలాంటి సినిమాలు చానాళ్ళు మిస్ అయ్యాం కదా అనిపిస్తది. ఇన్ని ఇంగ్రీడియెంట్స్ ఉన్న సినిమా ఇదండి. దీన్ని ఇవాళ మీరు దీని నంబర్ ఎంత చేస్తదంటే అసలు దీన్ని స్టేచరు, వాల్యూ తగ్గించినట్టుంది. దిస్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఏంటంటే చాలా చాలా మంచి సినిమా చేసామని అందరికి సాటిస్ఫాక్షన్. అలాగే ఇప్పుడు ఆడియన్సెస్ టేస్ట్ ఇలాంటి సినిమా ఇంత టేస్ట్‌ఫుల్ సినిమాని వాళ్ళు కూడా చాలామంది చూసి ప్రమోట్ చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'దిల్ రాజు' గారు తీసిన 'బలగం' ఉంది. ఎంత ఎంత అప్లాజ్ వచ్చింది. ఎలా చూసారు? మా మాది కూడా అంటే దానికేం తక్కువైన సినిమా అని గానీ, ఇది గానీ అసలు ఎప్పుడు ఎవరికీ ఆ ఫీలింగ్ లేదు. చాలా మంచి సినిమా చేసాం. ఆడియన్స్ వచ్చి బాగా వచ్చి ఆదరిస్తారని గట్టిగా నమ్ముతున్నామండి. కానీ ఈ సినిమా తీసినందుకు చాలా 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 హ్యాపీగా, ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాం. అంటే తీయలేదు యాక్చువల్ సింధు గారు తీశారు. దీంట్లో పార్ట్ అవ్వటానికి అయినందుకు.